యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం నారాయణపురం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏర్పాటు చేసిన పుట్టినరోజు సందర్భంగా చౌటుప్పల్ పైలాన్ పార్క్ నారాయణపురం మండల కేంద్రంలో పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసిన అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేసి మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరై కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం రైతు పక్షపాతి తెలంగాణ ప్రజలలో అందరి ముఖంలో అన్ని వర్గాల ప్రజల సంతోషమే లక్ష్యంగా కేసీఆర్ గారు సాధించిన తెలంగాణలో ఇలా మహానాయకుడు భగవంతునితో సమానమైన కేసీఆర్ గారి 71 జన్మదినోత్సవ సందర్భంగా ఇక్కడ శ్రీరాముని ముందల శ్రీరాముని ఆలయం ముందల ఇలా కేక్ కట్ చేసుకోవడం జరిగింది. మా అందరి ఆయుష్ అంతా కూడా కేసీఆర్ గారికి ఇచ్చి 100 సంవత్సరాలు నిండు ఆయుష్తో ఆయుష్నివ్వాలని ఆ శ్రీరామచంద్రుని దేవుళ్ళందరినీ కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఇలా కేసీఆర్ గారు అందరి గుండెల్లో గూడు కట్టుకున్న వ్యక్తి. అందరికి అర్థమైపోయింది, పాలేందో నీళ్ళేందో అర్థమైపోయినాయి. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏవైతే చెప్పిరో అవన్నీ బూటకమని తెలిసిపోయింది. అన్ని వర్గాలను మోసం చేసిందని తెలిసిపోయింది. ఏ గ్రామం వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా అవ్వని అడిగినా, తాతని అడిగినా, రైతన్నని అడిగినా, ఉద్యోగస్తుని అడిగినా, ఒక శ్రామికుని అడిగినా, కార్మికుని అడిగినా, ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా కానీ మోసపోయినామయ్యా, మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది, ఇక అర్థమయ్యింది, వీళ్ళ సంగతి ఏందో చూస్తాం, మళ్ళీ కేసీఆర్ గారి రావాలి, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ తెలంగాణ ముందున్న తెలంగాణ వెనుకబడిపోయిన సందర్భాన మళ్ళీ ముందుకు వస్తుంది. ఇవాళ కేసీఆర్ గారు ఐటీ శాఖ మంత్రులు అయినందువల్ల, హరీష్ రావు గారు మంత్రి అయినందువల్ల, జగదీశ్వర్ రెడ్డి మంత్రి అయినందువల్ల ఈ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది. 2014 ముందు తెలంగాణ ఈ ప్రాంతం ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉన్నది, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లున్నది అనేది ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇలా విఫలమైంది అంటే దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత తొందరగా ఇంత ఘోరంగా విఫలం కాలేదు. 12 నెలల్లోనే ఇంత ఘోరంగా విఫలమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా ఏ గ్రామం వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కానీ గతంలో ఏ సీఎంను కానీ ఏ ప్రభుత్వాన్ని కానీ ఇంత ఘోరంగా ప్రజలు తిట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రిని కానీ మంత్రులను కానీ ఈడ్చి చెండాడుతున్నారు. ఏదేమైనా కానీ కేసీఆర్ గారి ఇవాళ జన్మదిన వేడుకలు జరుపుకుంటా ఉన్నామంటే నిజంగా మా తెలంగాణ ప్రజల అదృష్టం, మా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇలా కేసీఆర్ గారు
మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్ మాట చెప్పని కాంగ్రెస్ నాయకుడు కూడా లేదు. కాంగ్రెస్ నాయకులే చెప్తున్నారు కేసీఆర్ పాలన బాగుండే అని. ప్రజలు చెప్తున్నారని వాళ్ళు చెప్తున్నారు, కానీ వాళ్ళు కూడా సార్సార్గా చెప్పేదంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బాగా జరిగింది, ప్రజలంతా కూడా మేము గ్రామాలలోకి వెళ్తే మమ్మల్ని చీకొడుతూ ఉన్నారు ఇలా అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏదేమైనా కానీ శ్రీరామచంద్రునికి మేము అంటే ఇంతకుముందే మా వాళ్ళు దండం పెట్టి వచ్చారు. ఈ రాక్షస పాలన పోవాలి, బేడీల పాలన పోవాలి. ఇలా కాంగ్రెస్ పాలన ప్రజాపాలన అంటా ఉన్నారు, ప్రజాపాలన కాదు, మోసపు పాలన, ప్రజలకు ఇచ్చిన హామీలను ఎగగొచ్చే పాలన. ఈ రాక్షస పాలన పోవాలని శ్రీరామచంద్రుడు మొక్కిరు, మళ్ళీ శ్రీరాముని పాలన కావాలని కోరుకుంటా ఉన్నారు. ఈ తెలంగాణలో మళ్ళీ శ్రీరామరాజ్యం అయితేనే, శ్రీరామరాజ్యం వస్తేనే ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా బాగుపడతారు. ఇలా ఈ ప్రాంతం అంతా అన్ని విధాల సుఖ సంతోషాలతో ప్రజలందరూ కూడా ఉంటారు. అట్లాగనే మళ్ళొకసారి దేవుని మేము వేడుకుంటా ఉన్నాం. దేవుడు అంటే చూడండి దేవుడు కేసీఆర్ ఇంకా కొన్ని తరాల